చేశారు చెప్పు. ఎన్ని వీధులు క్లీన్ చేశారు? ఎక్కడ క్లీన్ చేసిన వీధి ఏది? ఇక్కడ ఏం లేదా దగ్గరలో? చూస్తాను సార్, మళ్ళీ జాగ్రత్త చేయండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, పంచాయతీ సెక్రటరీకి చెప్పండి. మన నాయకులు ఉన్నారు, తర్వాత ఈయన వార్డు మెంబరు. బ్లాక్ చేసేసి పోవడానికి లేదు. ఇక్కడే చూడండి సార్ ఒకసారి. అక్కడ పోవడానికి మేజర్ డ్రైన్ బ్లాక్ అయిపోయింది. మీరు కూడా కొంచెం రెడీ సార్. సార్ ఒక్కసారి చేశారు చెప్పు. ఎన్ని వీధులు క్లీన్ చేశారు? ఎక్కడ క్లీన్ చేసిన వీధి ఏది? ఇక్కడ ఏం లేదా దగ్గరలో? చూస్తాను సార్, మళ్ళీ జాగ్రత్త చేయండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, పంచాయతీ సెక్రటరీకి చెప్పండి. మన నాయకులు ఉన్నారు, తర్వాత ఈయన వార్డు మెంబరు. బ్లాక్ చేసేసి పోవడానికి లేదు. ఇక్కడే చూడండి సార్ ఒకసారి. అక్కడ పోవడానికి మేజర్ డ్రైన్ బ్లాక్ అయిపోయింది. అది కదా ఒక నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే ఇప్పుడు మన కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఈ రోజు చేసిన కార్యక్రమం వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఊరుకో అడగడ తిరిగేసి పోవడం కాదు. ఇది రెండు విషయాలు. లైట్ స్టెప్ అని వేసి ఉండాలా, లేదంటే బ్లాక్ చేశారు. ఇక్కడ చూస్తే పైకి వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఉంది కానీ బ్లాక్ చేశారు. అవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు తర్వాత? మనకు కూడా బాధ్యత ఉండాలమ్మా. ఇప్పుడు నేనేమంటున్నాను చెప్పేది, ఇవన్నీ చెత్త అంతా దీంట్లో వేసి వాళ్ళ రోజు చేయమంటే. ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి టౌన్ లో డ్రైన్ క్లీనప్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీనికి రాకపోయే ముందు జలదంగి మండలంలో కూడా ఒక చిన్న కార్యక్రమం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కల్పించడానికి. అంటే మనం ఉదయగిరి టౌన్ గాని తీసుకుంటే ఎక్కడ కూడా చాలా వరకు ట్రైన్లన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి, అవుట్లెట్ లేదు. అంటే ఎంక్రోచ్మెంట్స్, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందున్న కాలువకి పూర్తిగా స్పేస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మనం బ్లాక్ చేసుకుంటూ పోయిన దాని వల్ల ఈ పరిస్థితి వచ్చింది మనకు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేయడం ఒకటే పర్మనెంట్ సొల్యూషన్. దానికి ఎస్టిమేట్స్ రెడీ చేయమని చెప్పాను. డిపిఆర్ రెడీ చేసుకుని ఒక్కొక్కటి కనీసం ఒక 3 స్ట్రీట్లు 4 స్ట్రీట్లు అన్న మనం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది దాదాపుగా గత 40 ఏళ్లుగా ఉన్న సమస్య, పెద్ద సమస్య. మీరు చూసారు, ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఏ డ్రైన్ చూసినా కూడా డ్రైన్ నిండా వేస్ట్ వేసేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. కనీసం మన ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, బాధ్యత పంచాయతీది. పంచాయతీలో ఉన్న వర్కర్స్ వాళ్ళదే కాదు, మంద కూడా బాధ్యత ఉంటుంది, నాయకుల మీద బాధ్యత ఉంటుంది, ఆ వార్డు మెంబర్ మీద బాధ్యత ఉంటుంది, పంచాయతీ సెక్రటరీ మీద బాధ్యత ఉంటుంది, అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలు కానీ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. మన అందరం కూడా బాధ్యత తీసుకొని ఇది చేయకూడదు, ఈ డ్రైన్ లో మనం అన్ని వేసి ఫిల్ చేసేయకూడదు, వాటర్ స్టాగ్నెట్ అయిపోతుంది అనేది ఆలోచన చేసి మనం కూడా బాధ్యతగా ముందుకెళ్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు. రేపు పొద్దున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేంత వరకు కనీసం మీరు వేస్టేజ్ దాంట్లో వేయకుండా ఎక్కడన్నా అవకాశం ఉంటే అవుట్లెట్ గానీ మనం కానీ దొరికితే మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద కమ్యూనిటీ సోప్ పిట్స్ అని చేసుకునే దానికి అవకాశం ఉంది. మనం గాన అవుట్లెట్ ఎక్కడన్నా బ్లాక్ అయిందని కానీ అనుకుంటే ఒక 75,000 తోటే, 75,000 కదండి ఎంబడి గారు, 75,000 తోటే కమ్యూనిటీ సోప్ పిట్ ఒకటి కానీ మనకన్నా స్పేస్ ఉంటే అక్కడే కానీ మనం కానీ క్రియేట్ చేసుకోగలిగితే ఒక పెద్ద గుంతలాగా చేసుకుంటే ఆ కమ్యూనిటీ సోప్ పిట్ లోకి అవుట్లెట్ వస్తుంది. అట్లీస్ట్ అవుట్లెట్ వస్తే ఆ నీళ్లు కొంతవరకు ఆడ వెళ్లే పరిస్థితి ఉంటుంది. దాని గురించి కూడా ఆలోచించేద్దాం అండి. ఇక్కడ ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ మనకు కానీ ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ సోప్ పెట్టి కట్టేదానికి. సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి. క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది. ఇల్లు కూడా ఇంకెక్కడా కూడా స్పేస్ ఉండే పరిస్థితి లేడు. ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ కూడా లేదు, మొత్తం స్టాగ్నెట్ అయిపోయింది ఇది.
నా విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా దయచేసి కొత్తగా కట్టుకునే ఇళ్ళు కానీ మనం ఈపోయే కాలనీలు కానీ కొద్దిగా అవే వెళ్దాం. మనం ఇప్పుడు మనం హైవే ఉంది, హైవే కానుకొని కానీ లేకపోతే కొత్త కమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి ఇక్కడే ఈ సందుల్లోనే ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా మనం డెవలప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఒకదాని మీద ఒకటి ఉందంటే రేపు పొద్దున అండర్ గ్రౌండ్ డ్రైన్ వేయాలన్నా కూడా మొత్తం బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అయిపోద్ది. అందుకని మనందరం కూడా నాయకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాయకులు కానీ అందరికీ కూడా ఈ ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని కూడా వాళ్ళ మీద మనం ఆధారపడే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా మనం అండగా ఉండడం నిలుస్తుందని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.